పరిగి మున్సిపల్ ఎన్నికల్లో బోగస్ ఓట్ల కలకలం రేగింది. 13వ వార్డులోని 27 పోలింగ్ బూత్లో బోగస్ ఓట్లు వేస్తున్నారంటూ పార్టీల ఏజెంట్లు ఆరోపించారు. ఓటర్ను బయటకు పంపాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ చేస్తున్న వారిని పోలీసులు బయటకు పంపారు. पीओ అంటే पीओ లేదంటే जीवो పెట్టు ఓ జీవో పదం ఎంటర్ మార్క్ కరా देखो ఏ జీవో పేపర్ ఇష్టమైన పేపర్లు ఇచ్చుకోవద్దు పేపర్ జీవో సార్ అది ఇష్టమైన పేపర్ కాదు అది అవును మరి అందుకొరకే మీరు పంపియండి ఎందుకు ఆపుతుండ్రు అది ఒప్పందం ఆపుతలేం సార్ ఆపే అధికారం లేదు మరి ఎందుకు అందరిని ఆయన వాపస్ పంపించరు లోపల ఆయన వాపస్ పంపిస్తే మాకు సంబంధం లేదు అయిపోయి వదిలేసేయండి ఆడికే అండి పరిగి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బూత్ వద్ద బోగస్ ఓట్ల గొడవ అయితే జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సిరి అయితే వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా అయితే తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మొత్తంగా చూసుకునే కనుక పరిగి మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డు 27వ పోలింగ్ స్టేషన్ వద్ద బోగస్ ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలతో తీవ్ర గొడవ జరిగిందని కూడా తెలుస్తుంది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మొత్తంగా ఇరు పార్టీకి చెందినటువంటి పోలింగ్ ఏజెంట్లు ఓటింగ్ విధానం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోగస్ ఓటర్లు లోపలికి వెళ్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా ఉన్న ఓటర్ను పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపాలంటూ పోలీసులతో ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. అయితే పరిస్థితి అదుపు తప్పుతుండడంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకుంది. మాటల యుద్ధం కాస్త తోపులాట వరకు వెళ్లే పరిస్థితి రావడం చేత పోలింగ్ స్టేషన్ లో ఉధృత వాతావరణం నెలకొంది. అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని గొడవకు కారణమైన వారందరినీ పోలింగ్ స్టేషన్ కు అక్కడ పోలింగ్ స్టేషన్ నుండి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే ఎన్నికల ప్రక్రియ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు అధికారులు. మీ దాని ప్రకారంగా పరిగి మున్సిపాలిటీలో 5 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించగా అందులో 13వ వార్డు ఒకటి ఉన్నట్టుగా కూడా అయితే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా మరికొందరు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకునే ప్రయత్నం చేయగా అనుమతి లేకుండా వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. వారిని బయటకు కూడా పంపించడం జరిగింది. అయితే పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడానికి భద్రతా బలగాలు మోహరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ సమస్యాత్మక వార్డుగా ప్రకటించడంతో పోలీసులు ఎలాగూ మొత్తంగా కూడా సీసీ క్యామ్ ఆధారంగా 144 సెక్షన్ కొనసాగుతుంది. సీసీ క్యామ్ ఆధారంగా కూడా వెబ్ కాస్టింగ్ ఆధారంగా దీన్ని ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా చిన్నపాటి గొడవ జరిగిన నేపథ్యంలో అక్కడ అల్లరి ముఖాలందరినీ కూడా అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. जीवो పెట్టు ఓ జీవో పదం ఎంటర్ మార్క్ కరా देखो ఏ జీవో పేపర్ ఇష్టమైన పేపర్లు ఇచ్చుకోవద్దు పేపర్ జీవో సార్ అది ఇష్టమైన పేపర్ కాదు అది అవును మరి అందుకొరకే మీరు పంపియండి ఎందుకు ఆపుతుండ్రు అది ఒప్పందం ఆపుతలేం సార్ ఆపే అధికారం లేదు మరి ఎందుకు అందరిని ఆయన వాపస్ పంపించరు లోపల ఆయన వాపస్ పంపిస్తే మాకు సంబంధం లేదు అయిపోయి వదిలేసేయండి ఆడికే అండి కంబైన్